అందరికీ శరణార్థులు. మంచిగున్నారులా? నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కొసరి ఒట్టించిండు ఏపీకి, ఉత్త తెడ్డు చూపించిండు తెలంగాణకి. అబద్ధాలు చెప్పి అప్పట్లా మోసముచ్చిర్రు, పత్తి కొనమంటే రైతుల గల్ల పట్టిర్రు. వ్యతిరేక నినాదాలు చేసిర్రు సొంత పార్టోళ్ళు, మనసుల మాట బయట పెట్టుకున్నారు కార్యకర్తలు. సొంత పార్టోళ్ళ మీదనే పెట్టించిండు కేసులు, ఢిల్లీకెళ్ళి వచ్చినాయి సారుకు ఫోన్ల మీద ఫోన్లు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యేల బెదిరింపులు, ప్రజాపాలన మస్తున్నది అంటున్నారు జనాలు. నేను మొన్న దావత్కి పోయినుల్లా, ఒక ఆయన ఓ బకెట్లో నింపుకొని తునకల కూర వడ్డిస్తున్నాడు. నేను పిలిచిన, ఓ అన్న ఇట్లా 2 తునకలు వేసి గిత్త షోర్వ పోయి అన్న. నా దగ్గర దాకొచ్చిండు. నా పక్కల కూసున్న ఓ పెద్దమ్మకు మెత్తడి ముక్కలు, ఓ నల్లి బొక్క దేవి వేసిండు. ఇక నాకు కూడా వేస్తాడు కావచ్చు అనుకున్నా. నా ఎదురుగా కూసున్నామే పిలవకుండా పోయి ఆమెకు సుత ముక్కలు వడ్డించిండు. నాకెందుకు వేయలేదా అనుకున్నా. నిన్న అర్థమైంది నాకు అసలు ముచ్చట. ఆ ముచ్చటేందో మీకు కూడా తెలవాలి కదా. అయితే ఈ వార్త చూడుర్రి. వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ బంతిల కూసున్నా మా మంచిగా వడ్డిస్తాడు. బంతిల కొసకు కూసున్నా, మధ్యలో కూసున్నా, ఏడ కూసున్నాం అనేది ముచ్చటగానే కాదు. మన కాడికి వచ్చి దేవి దేవులాడి వడ్డిస్తాడు. మన ప్రధానమంత్రి మోడీ సారు కథ సుతం గట్లనే ఉన్నది. 10 ఏండ్లకెళ్ళి తెలంగాణకు ఓ 1,00,000 సార్లు వచ్చిపోవచ్చు, కానీ ఒక్కసారి సుతం ఇగో తెలంగాణకు గీ పైసలు ఇస్తున్నా, గీ ప్రాజెక్టు ఇస్తున్నా, గీ దావకాన కట్టిస్తున్నా అని ఇచ్చిన పాపాన పోలేదు. తల్లిని చంపి పిల్లను బతికిచ్చిర్రు అని తెలంగాణ వచ్చినప్పుడు అందరి ముంగటనే అన్న మోడీ సారుకు తెలంగాణకు నిధులు ఇయ్యనికే చేతులు రాలేదేమో. అందుకే ఇప్పటిదాకా ఒక్కసారి సుతం పట్టుమని 10 కోట్లు ఇయ్యలేదు. కానీ చంద్రాలు సారు అడగక ముందే 100లు కాదు 1000 కాదు ఏకంగా 2 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నా అని నిన్న విశాఖపట్నంలో ప్రకటన చేసిండు. అభివృద్ధి పనులను స్వయంగా రిమోట్ ఒత్తి చాలా సుతం చేసిండు. 10 ఏండ్ల సంధి తెలంగాణలో అడుగుతున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి మాత్రం సప్పుడు చేయడు. ఐటీఆర్ ప్రాజెక్టు ఊసే ఎత్తడు. సరే పైసలు ఇవ్వకుండా వాయే, కనీసం ఆ పైసలతోటి తెలంగాణలో మేము కట్టుకున్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇయ్యమంటే సుతం తలకాయ అడ్డంగా ఊపే. తెల్లారి లేచిన కాంచెల్లి పొద్దుకి నిద్రపోయేదాకా తెలంగాణ కోసం కొట్లాడే కారు పార్టీని కాదని 8 మంది పూ పార్టీ ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపితే గెలిచి ఏడాది కావస్తున్నా ఇప్పటిదాకా బుడ్డ పైస సుతం కేంద్రం కాడికెళ్ళి తీసుకురాలే. ఇటు చేయి పాటోళ్లకు కొట్లాడి తీసుకురా చేత కాదు, అటు పూ పాటోళ్లకు అడగనికే అసలు మనసే ఒప్పదు. అందుకే ఇప్పటిదాకా ₹1 సుతం తేలేదు కావచ్చు తెలంగాణకు అని అనుకుంటున్నారు జనం. ఒక దిక్కు పక్క పొంటి రాష్ట్రం ఆంధ్రకు లక్షల కోట్ల నిధులిస్తుంటే బడే భాయ్ పెద్దన్న అని మాట్లాడుడేనా? మన సీఎం సారు సుతం పోయి ఏమన్నా పైసలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుడుందా అని పబ్లిక్ అడుగుతున్నారు. ఇప్పటిదాకా బీజేపీ ఎంపీలు నాయకులు తెలంగాణకు ఏమన్నా తెచ్చిరా అంటే అయోధ్యలకెళ్లి రాముల వారి అచ్చింతలు తప్ప తెచ్చిందేం లేదు అని నారాజైతున్నారు తెలంగాణలో పబ్లిక్. ఊరంతా గాలిపోతున్నది. గుడిసెలు, ఇండ్లు, పంటలు తలగబడుతున్నాయి. జల్ది నడు అని ఎగిరిత పెడితే ఆగాగు సుట్టముట్టించుకొని వస్తా అన్నట్టే ఉన్నది పోరి. తెలంగాణలో చేయి పాటోళ్ళు సర్కారును నడుపుతున్న తరీఖా. అమ్మలక్కలు, ముసలోళ్ళు, రైతులు, చదువుకునే పిల్లలు అందరూ ఇబ్బందులు పడుతుంటే గది పట్టించుకునేది విడిచిపెట్టి అక్కడికి రాని పనులు ముంగటేసుకుంటున్నది. ఏదో మారుతుందని నమ్మిన రైతుల గతి ఏమైతున్నదో చూడుర్రి. ఒర్రి నువ్వు పోతే వండుకొని తిని నేను పోతానట్టే ఉన్నది పోర్రి రేవంత్ సారు సర్కారు కథ. ఓట్ల కోసం వచ్చినప్పుడు కిసాన్ న్యాయ్ అని, ఆ గ్యారంటీ అని, 420 హామీలని నమ్మబొంకి ఏరు దాటినాక ఇప్పుడు తెప్పతలుగా పెట్టిన కథ చేస్తున్నారు చేయిపాటోళ్ళు. రైతులు పంట పండించేదే ఆలస్యం. మద్దతు ధర పెట్టి పంటను మేమే కొంటాం. ఏడాదికి 2 సార్ల ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తాం. బ్యాంకులో ఏమన్నా లోన్లు ఉంటే మేమే కడతాం. లేనోళ్ళు ఇప్పుడే పోయి తెచ్చుకోర్రి అని ఎక్కడ లేని ఏతులు చెప్పిర్రు. తీరా గెలిపించినాక ఒక్క రైతులనే కాదు
సకల జనులను సందుకల పెట్టి సందుక తీసుకుపోయి చక్కగా అటిక మీద పెట్టిర్రు. ఇగో గీ అన్నలు చూడుర్రి, నల్లగొండ జిల్లా చిట్యాల రైతులు ఎకురాల కొద్దీ పత్తి పంట పండించిర్రు. 4 రోజుల కింద వచ్చిర్రు. పత్తి పంట పండించి ఇగగొంటరేమో అగగొంటరేమో అని 4 రోజుల సంధి ఇంటికి పోకుండా రాత్రి పగలు మిల్లు ముంగట పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల సంధి చూస్తున్నాం సారు, పత్తి తెచ్చినాం కొనరా అని రైతులు పోయి సిసిఐ అధికారులను అడిగితే గల్ల పట్టుకొని నెట్టేసిరట. నోటికొచ్చినట్టు మాట్లాడిరట. పోలీసులు వచ్చి సుతం రైతులనే తిట్టుకుంటా ఈడికెళ్ళి వెళ్ళిపోర్రి అని ఎల్లగొట్టిరట. గిదేం రీతి గిదేం రివాయి, రైతు రాజ్యమని కిసాన్ న్యాయ్ అని ఊదరగొట్టి ఇప్పుడు రైతులను అడ్డగోలిగా తిట్టుకుంటా గల్లలు పట్టుకుంటారా? అయినా రైతులు అడిగింది ఏంటిదని? పత్తి పండించినం కొనుర్రి అని అడిగితే బూతులు తిట్టుకుంటా గల్ల పట్టి నూకేస్తారా? ఎంతైనా రాష్ట్రంలో ఉన్నది రేవంత్ సారు పరిపాలనాయే, ఇందిరమ్మ రాజ్యమాయే, గిట్లనే ఉంటది కావచ్చు. ఒకప్పుడు రైతులకు సీఎం కాడికెళ్ళి ఊర్లల్ల పంచాయతీ సెక్రటరీ దాకా అందరూ మస్తు మర్యాద ఇచ్చిర్రు. ఇప్పుడు మార్పు తెచ్చే పాలన వచ్చిందాయే, గదే గీ మార్పు కావచ్చు అని అంటున్నారు జనాలు. ఓ రైతన్నలు జల్దీ ఆడికెళ్ళి రారి, లేకపోతే పత్తి పంట పండించినందుకు కొనమని అడిగినందుకు మీ మీద సుతం కేసులేస్తారు. ఏసీబీలను జేసీబీలను పంపిస్తారు. జర పైలముర్రి. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఓ ఇవి నేను చేసిన నినాదాలు కాదు, వేరేటోళ్ళు చేసినాయి. జస్ట్ నేను మీకు అని చూపిస్తున్నా గంతే. బయటోళ్ళు తిట్టిరంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అదే ఇంట్లోనే తిట్టిరనుకోర్రి వాళ్ళన్నది నిజమే అయి ఉంటుంది అంటారు కదా, గట్ల అన్నట్టు. ఇంతకీ గా నినాదాలు ఎవరు చేసిరో సుధం పారి. సర్కారోళ్ళు జనాలకు ఏదన్నా తక్కువ చేసిరనుకోర్రి, ఏదన్నా ఇస్తామని ఇయ్యకపోతే, చేస్తామన్న పని చేయకపోతే రోడ్లెక్కి నిరసన చేస్తారు. ఇట్లా దొంగ మాటలు చెప్తారా, ఇట్లా దోసుకుంటారా అని నిలదీస్తారు. ఇగో గిటు చూడుర్రి, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏం చేసిర్రో. హాస్టల్ల తిండి మంచిగా లేదని ఏది పడితే అది పెడితే ఎట్లా తినాలే, ఎట్లా చదువుకోవాలి, సర్కారు దగ్గర మాకు పెట్టనీకే పైసలు లేవా అని రోడ్డు మీద కూర్చొని నిరసన చేసిర్రు. సర్కారుకు వ్యతిరేకంగా అధికార పార్టీ మోసం చేసిందని ప్రతిపక్ష పోల్లో ప్రజలు గిట్ల నినాదాలు చేసిరంటే ఓ లెక్కుంటది. కానీ గిటు చూడుర్రి, అగో మంచిగా పాలాభిషేకం చేసిర్రు. ఎందుకు చేసిరో ఏమో గాని సొంత పార్టీ ముఖ్యమంత్రి మీద లీడర్ మీద గా ఇంత మట్టుకు ప్రేమ ఉండు కరెక్టే. అగో గదేంది, సొంత పార్టోళ్లే అధికార పార్టీని ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అని నినాదాలు చేస్తున్నారు. బయటి పార్టోళ్ళు ప్రజలు ప్రతిపక్ష పోళ్ళు ఇట్లా నినాదాలు చేస్తున్నారంటే ఏమన్నా అనుకోవచ్చు. సొంత పార్టోళ్లే చేస్తున్నారంటే పబ్లిక్ నిజమే కావచ్చు అనుకుంటారు. అయినా మనసులో లేకుంటే ఎవరైనా బయటికి ఎందుకు అంటారు? సొంత పార్టోళ్ళు సుతం ఇట్లా నినాదాలు చేస్తున్నారంటే కడుపుల నిజం దాపెట్టుకోలేక ఇట్లా బయట పెట్టుకున్నారు కావచ్చు అని అనుకుంటున్నారు పబ్లిక్. లింగమని నమ్ముకుంటే నింగులమై చేతులు కాల్చి దీపో అని తిట్టుకుంటున్నారట షేపాటి కార్యకర్తలు. ఇంటి దీపం అని ముద్దాడి మూతంత కాల్చుకున్నట్టే అయింది అని మస్తు బాధపడుతున్నారట. అదేంది, ఎవలను ముద్దాడిర్రు, ఎందుకు తిట్టుకుంటున్నారు అని ఆలోచన చేస్తున్నారా? ఇంకెవలను రేవంత్ సారునే నమ్మినందుకు మా నెత్తిలనే నీళ్లు పోసిండని మస్తు కోపం అవుతున్నారట. ఎందుకో చూద్దాం పారి. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టే అయింది పోర్రి. ఇల్లిచ్చి ఇంట్లో జాగిచ్చి కడుపులకింత సల్లబోసినోనికి పుణ్యమే దక్కకుంటాయింది పోర్రి. ఏమన్నా అయితే మనోడున్నాడు అంతా చూసుకుంటాడు అని ఉరుకులాడి శంగ శంగ ఎగిరితే మనోడు అనుకున్నోడే మనల్ని ఉల్టా ఉల్లు బనాయిస్తే ఎట్లుంటది? పాపం గట్లనే అయింది షేపాటి కార్యకర్తల పరిస్థితి. మొన్న ఓ పూపాట ఆయన ఢిల్లీలో ప్రియాంక గాంధీని ఓ మాట అన్నాడు కదా, గదేనుల్లా
ఢిల్లీలో మమ్మల్ని గెలిపిస్తే ప్రియాంక గాంధీ శంపల లెక్క చేస్తాం రోడ్లు అని. గా మాటలకు యూత్ కాంగ్రెస్ వాళ్ళు మస్తు కోపమైండ్రు. చక్కగా ఆ మాట అన్న ఆయన ఇంటికి పోకుండా హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ కాడికి పోయి రాళ్ళేసి కోడిగుడ్లేసి లొల్లి చేసిరు కదా. ఏం చేసినా ముఖ్యమంత్రి మనోడేనాయే, అధికారంలో మేమే ఉన్నాం కదా చూసుకుంటాం అనుకున్నారు. కానీ కథ మొత్తం కిందికి మీదికైంది. ఢిల్లీకెళ్ళి జేపీ నడ్డా సారు ఒక్క ఫోన్ కాల్ తోటి ఈడ సీన్ మొత్తం మార్చి పడేసిండు. ఒక్క బీజేపీ కార్యకర్త మీద సుతం కేసులు కావద్దని, కావాలంటే మీ వాళ్ళ మీద పెట్టుకో అని రేవంతన్ సార్కు గట్టిగా చెప్పిండట. పువ్వు పార్టీ కార్యకర్తల మీద ఒక్క కేసైనా బడే భాయికి కోపం వస్తుంది మరి చూసుకో అని గదిరిచ్చిందట. ఇంకా ఆ దెబ్బకు రేవంతన్ సారు పువ్వు పాటోలను ఇడిచిపెట్టి మొత్తం సొంత పాటోల మీదనే కేసులు బనాయించిండు. ఒక్కొక్కల మీద 4-5 సెక్షన్ల కింద కేసులు పెట్టి అర్ధమరాత్రి అరెస్టు చేపించిండు. ఎంతైనా రేవంతన్ సార్కు అర్ధమరాత్రి అరెస్ట్ అనేది బాగా అనుభవమాయే. అందుకే ఎవలను చేసినా అర్ధమరాత్రే అరెస్టు చేపిస్తుండు. ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలను సుతం నైటే లిఫ్ట్ చేపించిండు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు అని డీజేలు పెట్టుకొని డాన్సులు చేస్తే, జనాల ఎంబడి వాడి ఓట్లేపించి గెలిపిస్తే మమ్మలనే షికారీ చేస్తావా? నువ్వు వచ్చినాక మాకేదన్నా పదవులో గిఫ్టులో ఇస్తావనుకుంటే గిట్లా కేసుల గిఫ్టులు ఇస్తావా అని యూత్ కాంగ్రెస్ వాళ్ళు మస్తు కోపం అవుతున్నారు. నీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి గట్లా చేసినావు. బీజేపీల సంకలజొచ్చి మా మీద కేసులు పెట్టినవు. మాకు సందు దొరికినప్పుడు ఏం చేయాలనో ఎట్లా చేయాలనో గట్లా చేస్తాం అని కారాలు మిరియాలు నూరుతున్నారట షేయి పార్టీ యూత్ లీడర్లు. పాపం రేవంతన్ సారు పరిస్థితి గమ్మతిగా ఉన్నది పోర్రి. ఏమనుకున్నారు భయ్యా? నక్రాలు చేస్తే నరాలు తీస్తాం, ఎక్కువ తక్కువ మాట్లాడకుర్రి, నాలుకే కట్ చేస్తాం, తోలు తీసి ఎండేస్తాం, కోదండం ఎక్కించి కొడతాం, బొక్కలు చూర చేస్తాం. ఎట్లా కనపడుతున్నాం మీకు? ఏమనుకుంటున్నారు మా గురించి? మాతోనే పెట్టుకుంటారు భయ్యా. అగో ఏంది శృతి మొత్తం బెదిరించుడికి ఎగబడుతున్నదని చూస్తున్నారా? నాకేడొస్తుందన్న బెదిరించుడు? మరి ఎవరని ఇమిటేట్ చేస్తున్నావు అని అడుగుదాం అనుకుంటారా? ఆగుర్రి, మీరు అడగకుర్రి, ఈ వార్త ఏంటిదో చూడుర్రి. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టే ఉన్నది పోర్రి తెలంగాణలో రాజకీయం. ఇప్పుడు అధికారం మొత్తం షేయి పాటోళ్ళదేనాయే, సర్కారు ఆళ్లదేనాయే, రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అయిపాయే. అందుకేనేమో షేయి పార్టీ లీడర్లు అసలుకే ఆగుతలేరు. మా జోలికొస్తే మంచిగుండది, మా పార్టీని, మా ఎమ్మెల్యేని, మా మంత్రిని, మా సీఎం ని ఎవరన్నా అంటే ఊకోం చూడుర్రి అని డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. కావాలంటే గిటు చూడుర్రి. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోరు జారితే తస్మత్ జాగ్రత్త బిడ్డ, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం, నువ్వు జైలు పోయేది ఖాయం. ఇన్నర్ కదా ఈ అన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య షానొద్దులకెళ్లి ఎమ్మెల్యే అయిదామని చూసి ఆఖరికి మొన్న కూసున్నాడు ఎమ్మెల్యే కుర్సీలా. అందుకేనేమో సీట్ ఇచ్చిన రేవంతన్ సార్ మీద మస్తు ప్రేమ పెంచుకున్నాడు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు కావచ్చు. ముఖ్యమంత్రి రేవంతన్ సార్ మీద ఎవరన్నా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊకోడట. ముఖ్యమంత్రి కుర్చీకి మర్యాద ఇయ్యాలే అన్నట్టు మాట్లాడిండు సారు. నిజమే సారు, ముఖ్యమంత్రి సీట్ల ఎవరు కూసున్నా మర్యాద ఇచ్చుడే. కాకపోతే ముఖ్యమంత్రి పాటించే మర్యాద సుతం ఒకటి ఉంటది, విలువ కాపాడుకునే పద్ధతి ఉంటది. ముఖ్యమంత్రి లెక్కల ముఖ్యమంత్రి ఉంటే ఆయనకిచ్చే మర్యాద ఆయనకిస్తాం అంటున్నారు జనాలు. అప్పట్ల రేవంతన్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం సీట్ల కూర్చున్న కేసీఆర్ సారును అన్న మాటలు సుతం యాద్ చేస్తున్నారు. ఇదే మర్యాద అప్పుడు పాటించేదుండే అంటున్నారు. బీర్లా ఐలన్న సారు ముచ్చట గిట్లుంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏకంగా మీడియోలనే బెదిరిస్తున్నాడు. మేము కూడా ఈనాడు కఠిన తీసుకున్నాం అనుకోండి, ఇది మాత్రం రాసి పెట్టుకొని ప్రతి ఈ పబ్లిక్ సమక్షంగా చెప్తాను. మేము నిర్ణయం తీసుకున్నాడు, మీ పేపర్లు కానీ మీ టీవీలు కానీ ఈ ఉమ్మడి జిల్లాలో సగానికి ఓడిపోతున్న పేరు ఇంకో పేరు పెట్టాడు. ఇన్నరా డైరెక్ట్ కెమెరాల ముంగట మైకు పట్టుకొని మరి ఎట్లా బెదిరిస్తున్నాడో గిట్లుంటదన్నట్టు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. ఏదన్నా క్వశ్చన్ చేస్తే మీడియోళ్లను బెదిరియాలే, గెదుమాలే, కేసులు పెట్టాలే. ముఖ్యమంత్రిని నిలదీస్తే మీ సంగతి చూస్తామని హుకుమతి ఇయ్యాలే. మంచిగున్నది మీ ప్రజాపాలన అని మస్తు మెచ్చుకుంటున్నారు పోర్రి పబ్లిక్.
చూసిండ్రు. ఇంకిని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు